Everyone, please don't skip the video. Watch till end. Please ignore my voice and continue the show. Thank you from watching. మామ ఇంతాక నేను ఇంగ్లీష్లో చెప్పాను, ఎందుకంటే మనకి వాచ్ టైం సరిగ్గా రావట్లేదు. మీరు కూడా నా వాయిస్ ఇగ్నోర్ చేసి జస్ట్ ఆడియోని మాత్రం ఎంజాయ్ చేయండి, అదే వీడియోని మాత్రం ఎంజాయ్ చేయండి. ఆడియో ఎందుకు ఇస్తున్నానంటే మామూలుగా తెలుగు ఇంగ్లీష్ తెలియని వాళ్ళు ఉంటారు కాబట్టి ఆడియో ఇస్తున్నాను. నేను ఇంకా నెక్స్ట్ దాని గురించి మాట్లాడుతున్నాను ఏం జరగద్దని. అండ్ మీరైతే 30 సెకండ్స్ 20 సెకండ్స్ చూసేసి వీడియోని స్కిప్ చేసేస్తున్నారు. చివరి వరకు చూడండి ప్లీజ్, చివరి వరకు వాచ్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. రేపు మళ్ళీ నేను 3:30కి లేచి మళ్ళీ నేను రసల్మేనియా కూడా హైలైట్స్ కటింగ్ చేయాలి. మీకోసం నేను కొంచెం హార్డ్ వర్క్ చేస్తున్నాను, ప్లీజ్ సపోర్ట్ చూపించండి. నేను సబ్స్క్రైబ్ చేయమని అడగలేదు మిమ్మల్ని ఇప్పటివరకు కూడా, జస్ట్ సపోర్ట్ చూపిస్తే ఆటోమేటిక్గా సబ్స్క్రైబర్లు వచ్చేస్తారు. సరే మామ, ఇది అయిపోయింది, ఇంకా మనం షోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే స్టార్టింగ్ ర్యాండీ ఆర్టన్ ప్యాట్ మెకఫీ వచ్చాడు భయ్య. ప్యాట్ మెకఫీ వచ్చాడు, ఇంకా మన నిక్ హాల్డేస్ ఏదో కాంట్రాక్ట్ ఇచ్చాడు. ప్యాట్ మెకఫీ ఏం చెప్పాడంటే, నేను ఈ కాంట్రాక్ట్ చాలా పేజెస్ ఉన్నాయి, నేను అప్పుడు దాకా చదువుకొని తర్వాత సైన్ చేస్తాను, సైన్ చేసి చదువుకుంటాను అన్నాడు. అప్పుడు ర్యాండీ ఆర్టన్ ఏమన్నాడంటే, నేను పోయి రింగ్లో పోయి మాట్లాడతాను మా, అప్పుడు లోపల నువ్వు సైన్ చేస్తూ ఉండన్నాడు. సరే నువ్వు వెళ్ళు, ఇప్పుడు ర్యాండీ ఆర్టన్ వెళ్ళి అన్ని నిజాలు మాట్లాడతాడని నిక్ హాల్డేస్తో చెప్తాడు. ఇప్పుడు ర్యాండీ ఆర్టన్ వస్తాడు, ర్యాండీ ఆర్టన్ ఎంట్రీ మామ. రేపు నేను మళ్ళీ ఇంకోటి కూడా అనుకున్నా, ర్యాండీ వర్సెస్ కోడీ మ్యాచ్లో ఇంటరప్షన్ ఎవరున్నారని అడిగారు. నేను ఇంటరప్షన్ ఎవరు వస్తారు ఎవరు రారు కూడా చెప్తాను, లాస్ట్లో మాట్లాడదాం దాని గురించి. ఇప్పుడు ర్యాండీ ఆర్టన్ వచ్చి, నేను నా ఇంటికి నేను 15 సార్లు ఛాంపియన్ తీసుకెళ్తాను ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నేను ఎలిమినేషన్ ఛాంబర్ గెలిచాను, షార్ట్గా చెప్తాను, అర్థమయ్యేటట్టు చెప్తాను, మొత్తం ఏమి సోది లేకుండా. నేను ఎలిమినేషన్ ఛాంబర్లో గెలిచాను, నేను డ్రూ మ్యాకింటైర్తో ఫైట్ చేయాలి రసల్మేనియాలో, ఈజీ, నేను నా ఇంటికి నేను ఈజీగా ఛాంపియన్ తీసుకెళ్ళిపోతాను. కాకపోతే కోడీ రోడ్స్ మధ్యలో వచ్చాడు. కోడీ రోడ్స్ వచ్చి మన డ్రూ మ్యాకింటైర్తో ఛాలెంజ్ చేశాడు రీమ్యాచ్లో, ఛాంపియన్ గెలిచాడు. అప్పుడు కోడీ రోడ్స్ ఏమన్నాడు, నువ్వు నీ ర్యాండీ ఆర్టన్ లాగా ఉండని కోడీ రోడ్స్లో నా నెత్తి మీద ఉన్న భారం అంతా తీసేశాడు. అదే డ్రూ మ్యాకింటైర్ అంటే ఇంత ఉండేది కాదు, కోడీ రోడ్స్ కాబట్టి కోడీ రోడ్స్ని ఇచ్చి పడేసాను. ఇంకోటి ఎందుకంటే నేను కోడీ రోడ్స్ చూస్ చేసుకున్నానంటే, మన రసల్మేనియా 40 ఉంది, ఐడియా ఉంది కదా, 40లో సెత్ రాలిన్స్, కోడీ రోడ్స్ వర్సెస్ ర్యాండీ ఆర్టన్ రాక్. కోడీ రోడ్స్ వచ్చేసి నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తాడు. అప్పుడు కోడీ రోడ్స్ ఏం చెప్పాడంటే, నన్ను చూస్ చేసుకోకుండా సెత్ రాలిన్స్ని చూస్ చేసుకున్నాడు ఫ్యూడ్లోకి, నేను తన ఫ్రెండ్ను కాదా అని అంటాడు. ఇంకోటి ఏంటంటే, ఛాంపియన్షిప్ ఆపర్చునిటీ ఇచ్చింది మన కెవిన్ ఓనస్ అంట. కెవిన్ ఓనస్కి ఛాంపియన్షిప్ ఆపర్చునిటీ ఇచ్చాడు, కానీ నాకు ఇవ్వలేదు. సోలో సికోవా బ్లడ్ లైన్ టీం నిన్ను టార్చర్ పెడుతుంటే నేను నీకు సహాయం చేశాను, నువ్వు నాకేం ఛాంపియన్ లేదని చెప్పేసి కొంచెం మాట్లాడేసి సీరియస్గా, నేను ఖచ్చితంగా నీ దగ్గర ఛాంపియన్ తీసుకెళ్ళిపోతాను, ఇది పర్సనల్ లెవెల్కి వెళ్ళిందని చెప్పేసి మాట్లాడేసి వెళ్ళిపోతాడు భయ్య. ఇంకోటి వచ్చేసి మన స్ట్రీట్ ఫైట్, అదే మన వైట్ 6 వర్సెస్ MFT, ఇది లాస్ట్. దీంతో వీళ్ళిద్దరు ఇంకా ఫ్యూడ్ ఉండదు భయ్య. ఇప్పటికీ ఈ ఫ్యూడ్ 5 నెలలు 6 నెలలు అవుతుంది. ఈ ఫ్యూడ్ని ఇప్పుడు ఇంతటితో ఆపేసి సరిపోద్దు భయ్య. ఇంకా దీన్ని ల్యాగ్గా చేశారంటే బాగుండదు, ఇసుకొచ్చేస్తుంది. ఇదేమన్నా పెద్ద పెద్ద సూపర్ స్టార్లు అయితే కాదు, చిన్న వాళ్ళే కదా, అంటే ఇట్లా న్యూ డే యూసోస్ లాగా కాదు కదా, జస్ట్ ఇప్పుడు స్టార్ట్ అయిన టీం ఇంత ఫ్యూడ్ కానీ పెట్టారంటే అంత హీట్ వచ్చేస్తుంది. అందుకని ఇప్పుడు ఏం చేస్తారంటే, దీనికి ప్లాన్స్ ఉన్నాయి. మ్యాచ్ చూడండి, మ్యాచ్ మాత్రం బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్. స్ట్రీట్ ఫైట్ బాగా మజా చూసింది. గోహోమ్ ఎడిషన్ కదా మన రసల్మేనియా గోహోమ్ ఎడిషన్. ఇది వచ్చేసి మామూలు హైలైట్స్ భయ్యా, నేను ఫస్ట్లో స్టార్టింగ్లో ఇంట్రడక్షన్ చేయాల. హైలైట్స్ రసల్మేనియా స్మాక్ డౌన్ వేగస్ హైలైట్స్, కటింగ్సే ఉంటాయి, వాయిస్ ఓవర్ ఉంటుంది, ఫ్లిప్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. జస్ట్ దేనికోసం మీకు తెలుసు భయ్యా, నేను చెప్పకూడదు ఇక్కడ. ఇప్పుడు ఏంటంటే రసల్మేనియా గురించి మాట్లాడుతున్నాం కదా, ఇప్పుడు సోలో సికోవాకి రసల్మేనియాలో ఏముంటుంది మ్యాచ్ అంటే, మన సోలో సికోవాను మధ్యలో చెప్తాడు, డబల్ చొక్స్లో వేసాడు భయ్యా, టాలాటంగా స్ట్రామ్, అబ్బో కట్రో, ఇక్కడ ఏదో గడవడు జరుగుతుంది. ఒరే మనో టామాటంగా స్మాక్ అయిపోతుంటే సోలో సికోవా వచ్చి సుమోవా స్పైక్ వేసి పిన్ఫోల్డ్ వేసాడు భయ్యా. వీళ్ళిద్దరి మధ్యలో టెన్షన్స్ జరుగుతున్నాయి. టామాటంగా సోలో సికోవా ఏదో సంథింగ్, ఈ రసల్మేనియాలో ఏం జరగద్దో మన సోలోనే చెప్పేస్తాడు.
రసల్మేనియాలో ఏం ఉండదు అనుకుంటా. ఇప్పుడు మన ఆర్ట్రూట్ ఏమంటాడు తెలుసా, ఆస్కా కర్స్ చేసాడు అని అంటాడు. ఆస్కా కాదు కదా, ఈ వారం వచ్చేసి మనోడు ఆస్కా అయిపోయాడు. డాన్ హాజరన్ ఆస్కా అయ్యాడు. ఇప్పుడు అదిగో డాన్ హాజరన్ వస్తాడు. ఆతృతాకి ఆస్కా ఒకసారి, డాన్ హాజరన్ ఒకసారి అనమాట. డాన్ హాజరన్ వచ్చేసాడు, కొట్టుకోబోయారు, కర్స్ చేస్తాడు, మోరిస్ కేక్ తగలద్ది. నిన్న అది పోయినసారి జరిగింది కదా మన డ్రూ మ్యాకింటైర్. ఇప్పుడు మనోడు వస్తాడు భయ్యా డైరెక్ట్ గా జీవో, అదిగో అదేదో పోలీస్ వ్యాన్ వేసుకొని వచ్చేసాడు డైరెక్ట్ గా, పోలీసు కారు. జేకెఫ్ ఫాటు ఏం చెప్తాడంటే ఏం లేదు, షార్ట్ అండ్ స్వీట్ గా చాలా చిన్నగా చెప్పేస్తాను, చాలా సోది మాట్లాడాడు, అదంతా మనం ఇగ్నోర్ చేద్దాం. నువ్వు నన్ను జైలుకి పంపిలేవు డ్రూ మ్యాకింటైర్, నువ్వు నన్ను ఒక క్రిమినల్ అన్నావు, నువ్వు నన్ను అసలు జైలుకే పంపిలేవు. ఇంకోటి వచ్చేసి జైలుకి ఎందుకు పంపిలేదు, నిన్న ఫైటింగ్ కొట్టాడు కదా, ఆ కొట్టిన దాని సంగతి ఎత్తాడు. నిన్న నువ్వు నన్ను కొట్టావు, నువ్వు నన్ను కొట్టిన దానికి నేను డీలా పడిపోయి ఈరోజు రాలేను అనుకున్నావు, నేను షో ఆఫ్ చేశాను, మా ఫ్యామిలీ భయపడద్దా నన్ను కొట్టిన దానికి, నేనేం భయపడను, నిన్ను మాత్రం రేపు మాత్రం ఒక కారేస్తాను. ఇంకోటి ఏంటంటే రేపు ఇలా పోలీసు వాళ్ళు రారు, సెక్యూరిటీ రారు, అడం పేర్స్ రారు, నిక్కాళ్ళిస్ రారు, జస్ట్ నువ్వు నేనే, నిన్నెవరు సేవ్ చేయలేరు, ఒక్కడు గుర్తుపెట్టుకో అని బాగా వార్నింగ్ ఇస్తాడు. మధ్యలో కొన్ని మాటలు అంటాడు, అవన్నీ వేరే విషయం, ఎందుకంటే అదంతా ఈ ఫ్యూడ్లోకి రాదు. జస్ట్ ఒక మెయిన్ లైన్ మాత్రం తీసి కటింగ్ చేసి పెట్టేశాను. ఇంకోటి ఇది వచ్చేసి మన ఇద్దరం జస్ట్ ఫ్రెండ్స్ అని ఒక సోది ఉంటుంది తెలుసు కదా, మన ఇద్దరం ఫ్రెండ్సా కాదా, లేదంటే జస్ట్ ఫ్రెండ్సా కాదా, ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ గెలుస్తాను. ఇదిగోండి భయ్య, మన డేమియన్ ప్రిస్ట్ ఆర్ట్రూట్ మ్యాచ్ ఫిక్స్ చేశారు మన గ్రేసన్ వాల్డర్, కోఫీ కింగ్స్టన్ న్యూ డే తోటి, మన ఆర్ట్రూట్ డేమియన్ ప్రిస్ట్. దాని సంగతి ఎంత చెప్తాడు, ఖర్చు చేశాడు. అదిగో చూశారు కదా, అదే మన రసల్మేనియా వేగస్ స్టేటస్, అదే స్టేడియము. ఎట్టుంది భయ్య స్టేడియం, బాగుంది కదా. రేపు మొత్తం వస్తేనే స్టేడియంలో మజా. కాకపోతే రేపు రసల్మేనియాకి అంత హైప్ లేదు, నేను మీకు హైప్ తెప్పిస్తా. కొన్ని రూమర్స్ వచ్చినాయి, లాస్ట్లో చెప్తాను, వెయిట్ చేయండి. గ్రేసన్ వాలర్, కోఫీ కింగ్స్టన్ వర్సెస్ ద ఆర్ట్రూట్ అండ్ డేమియన్ ప్రిస్ట్. ఆర్ట్రూట్ డేమియన్ ప్రిస్ట్ ఏదన్నా పేరు పెట్టుకుంటారు అని అనుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే ఒక బీటర్ కూడా జరగదు భయ్య రసల్మేనియాలో, అది బాగా మనకి ఎమోషన్ అవ్వద్ది. ఇది కాదు, ఇంకోటి ఉంటుంది, అది నేను చెప్పకూడదు, బాగా ఓపెన్ లీక్ వచ్చేసింది, అదైతే జరగదు మనకి. ఒక బీటరే మాత్రం బాగా సాలిడ్గా ఉంటుంది, అది బాగా ఎమోషన్ అయిపోతారు. అది దేంట్లో అయినా కావచ్చు, ట్యాగ్ టీము, ఇంకేదన్నా ఫ్రెండ్స్, యుఎస్కై, రియా రిప్లే ఆట, అట్లాంటి ఫ్రెండ్షిప్లో ఒక బెటరే జరగదు, బీటరే బ్యాక్ అయిపోతారు. ఏమో చూద్దాం. గ్రేసన్ వాలర్, మన కోఫీ కింగ్స్టన్ ఆర్ట్రూట్ బాగా ఫైట్ చేశారు. ఇది కూడా బాగుంది భయ ఫైట్. మామూలుగా అయితే నేను అసలు గెలిచేస్తారు అనుకున్నాను న్యూ డే ఈ మ్యాచ్, కాకపోతే మన ఆర్ట్రూట్ డేమియన్ ప్రిస్ట్ బాగా సాలిడ్గా కనిపిస్తున్నారు. ఎలాగంటే డెడ్లీ బాయ్స్ ఎలాగా ఆ టైప్లో కనిపిస్తున్నారు. ఫైటింగ్ కూడా అదే చేస్తారు, వన్డీ కొట్టారు లాస్ట్, చూడండి బాగుంటుంది. ఎవరు గెలుస్తారు నాకు తెలీదు, మామూలుగా సస్పెన్స్లో పెట్టాను మిమ్మల్ని, చూద్దాం ఎవరు గెలుస్తారు. డేమియన్ ప్రిస్ట్ వచ్చి కొట్టినాడు, పోతున్నాడు. ఎంతైనా డేమియన్ ప్రిస్ట్ ఎందుకంటే అండర్ టైగర్ లాగా ఉంటుంది మన ఫిజిక్. ఫైన్ ఆఫ్ షఫల్ అయ్యా, ఇద్దరు వేసారా. రేపు జాన్సీనా విషయం కూడా ఉంది, లాస్ట్లో చెప్తా. అదిగో వండి ఏం చెప్పాను, వండి వేసాను, అయిపోయింది. ఇద్దరు ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ రిటర్న్ చేసుకున్నారు. ఇప్పుడు స్టిల్ మన ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ ఆర్ట్రూట్ అండ్ డేమియన్ ప్రిస్ట్. ఇదిగో ఇప్పుడు మన జేడ్ కార్గిల్. ఈ మధ్యలో మన రసల్మేనియాకి జరిగినాయి వచ్చినాయి భయ్యా, అంటే రసల్మేనియాలో సీఎం పంక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్లో, ఆ మ్యాచ్లకి ఒక ప్రోమో వచ్చింది, అది మాత్రం కటింగ్ చేశాను. జస్ట్ మ్యాచెస్ వరకు పెడుతున్నా, ఎందుకంటే మీకు తెలిసింది కదా, నేను 50 నిమిషాలు పెట్టేసి ఎవరు చూడట్లా, 20 నిమిషాలు కథక్కన అర్థమయ్యేటట్టు పెడుతున్నా. మొత్తం ఉంటుంది, అయితే ఏం తగ్గదు, మొత్తం ఉంటుంది. కాకపోతే వాయిస్ ఒకటే ఉంటుంది, అది మాత్రం ఇగ్నోర్ చేసేసి వీడియో మాత్రం చూసారంటే, తెలుగు తెలిసిన తెలుగు చూడండి. నేను ఇచ్చే అప్డేట్స్ కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి, పర్ఫెక్ట్గా జరిగినాయి కూడా నేను ఇచ్చిన అప్డేట్లు. మీచాను అది బీఫ్యాబు రివర్స్ అవుతారని నేను చెప్పిన, వాళ్ళిద్దరు రివర్స్ అయ్యారు. ఇలాగే ఇదిగో ఇప్పుడు రివర్స్ అయ్యి దీంతో పోయి ఉన్నారు. ఫస్ట్ రోజే నాకు తెలుసు బీఫ్యాబు మీచాను జేడ్ కార్గిల్ సైడ్ వెళ్తారని. నేను ఇంకా ఏ రూమర్ కూడా వినలా, నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్తో చెప్పా. అట్లా మనకి ఎక్స్పీరియన్స్ చాలా ఉంది, చెప్తాం. ఇప్పుడు ఏముంటుందంటే ఈ మన రియా రిప్లే ఏం లేదు, మీరందరూ నన్ను ప్రతి వారం కొడతానే ఉన్నారు, అయినా నేను వెనకెళ్ళలేదు, నేను అయినా మళ్ళీ వస్తున్నాను ప్రతి వారం మీరు కొట్టినా. కాకపోతే ఇప్పుడు ఒకే మాట, మన ఇద్దరం ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుందాం,
వాళ్ళిద్దరిని పంపించని రింగ్లోకి వస్తుంది. నేను ఇప్పటిదాకా రసల్మేనియా అంటే వీళ్ళు కొంచెం పర్సనల్ లెవెల్కి వెళ్తారు భయ్య లైట్గా, అంటే కొంచెం ఇంట్రెస్ట్ వచ్చేలాగా. వీళ్ళిద్దరికి బ్రాల్ జరగకపోవడమే మంచిది అనుకున్నాను నేను. బ్రాల్ జరిగిందంటే తెలిసిపోద్ది ఎవరు ఎవరు గెలుస్తారు ఎవరు గారు. ఫేస్ ఆఫ్ కటింగ్ ఏం లేదు, నువ్వు గెలుస్తావు నేను గెలుస్తానా, వాళ్ళిద్దరిని ఎవరు రాకుండా చూసుకుంటే నేనే గెలుస్తానని రియారిటీ చెప్పద్ది. కాకపోతే రియారిటీ మాత్రం సన్నగా అయిపోయింది భయ్య. అదిగో ఇక్కడే టెన్షన్స్. మనందరం ఒక ఫ్యామిలీ అంటూ ఉంటాడు సోలో సికోనే చేతురాలా చేసుకుంటాడు ఏదైనా. ఇప్పుడు వచ్చేసి నెంబర్ 1 కంటెండర్ మ్యాచ్ టిఫినీ స్ట్రాటన్ వాజెస్ అమ్మాయి పేరు ఏదో ఉంది, ఐడియా లేదు భయ్య. అమ్మాయి వస్తుంది చూడు, మొన్న వచ్చింది, మర్చిపోయా అమ్మాయి పేరు. టిఫినీ స్ట్రాటన్ వాజెస్ మన పేరు గుర్తురాదు, నోరు తిరగదు, ఏందో జోర్డన్ అంట, జోర్డన్ గ్రేస్. ఏం పేర్లో నాయన, మగోళ్ళ పేర్లు అన్నీ పెడతారు ఈ ఆడపిల్లలకి చూస్తే. డబ్ల్యూడబ్ల్యూలో వాళ్ళు, యుఎస్ఏ వాళ్ళు, ఆస్ట్రేలియా ఫిగర్. మ్యాచ్ కూడా బోర్ కొట్టేసింది అసలు, ఈ మ్యాచ్ చూడబుద్దే కాలే నాకు. ఎందుకంటే ఈ నెంబర్ 1 కంటెండర్ మ్యాచ్ ఎందుకు పెట్టారా, ఆ పిల్ల మంచి ఫైటరు జార్డన్ గ్రేస్, దాని పరువు తీశారు టిఫినీ స్టాటన్తో ఓడిపించి. ఎందుకు అనవసరం డైరెక్ట్గా టిఫినీ స్టాటన్ని దాంట్లో పంపించేస్తుంటే అట్ట ఫ్యూడ్లో ఉంది కదా, ఈ మ్యాచ్ ఎందుకు పెట్టారు, అన్న హైప్ చేద్దామని. గోహో మెడిసిన్ లా లేదు, ఇది నార్మల్ స్మాక్ డౌన్ లాగే అనిపించింది నాకు. ఏం చేద్దాం చెప్పండి, నన్ను ఒక నిమిషం నీళ్ళు తాగుతాను, దాహం అయిపోయింది. ఎలా ఉండాలంటే రా ఎలా ఉంది అక్కడ హైప్ ఉంది, బ్లాస్ట్ ఎలా ఉంది వచ్చే ఫ్యూడ్ రసల్మేనియా. ఇంతకు ముందు దాంట్లో ఎంతైనా ఆ పిల్ల గెలిచేసింది టిఫినీ స్టాటన్ నెంబర్ 1 గోహో మెడిసిన్. అదేదో ఆడే పెట్టేయచ్చు కదా నెంబర్ 1 కంటెండర్. నెంబర్ 1 కంటెండర్ మ్యాచ్ అవసరం లేదు, తొందరగానే ఫినిష్ చేసి స్మాక్ డౌన్. రేపు ఇంకోటి ఏంటంటే రేపు రసల్మేనియా హైలైట్స్ కూడా వస్తాయి. నేను అట్లేదన్నా 11:30 లోపల పెట్టడానికి ట్రై చేస్తాను. మీరు సపోర్ట్ చేస్తే ఈ వీడియోకి ఎట్లేదన్నా ఒక 1000 మంది చూసారంటే, 1000 మంది చూసి ఒక 100-200 లైక్లు వచ్చినంటే నేను అది కంపల్సరీ చేస్తాను. వచ్చినా రాపోయినా మీకోసం చేస్తాను భయ్. ఎందుకంటే నేను ఇంతకుముందు హైలైట్స్ చూసి తెలుగు చెప్పేవాళ్ళు లేక అల్లాడిపోయేది. మన రాధే ఆడన్న చూసి, రాధే ఆడన్న కూడా అంత దొరికేవాడు కాదు, సచ్లో ఉండేవాడు కాదు ఇంతకుముందు. నేను 12 years క్రితం రాధే ఆడన్న వచ్చింది మొన్నే కదా, 2018లోనో 17లోనో వచ్చాడు. అది ఇప్పుడు ఏంటంటే మన ట్రిక్ విలియం వస్తాడు, నేను రసల్మేనియా దాకా వెయిట్ చేయలేను ఇప్పుడే రారా అంటాడు మన సమీజైన్ని ఏదో జింజర్ పేపర్ ఏదో అంటాడు కదా, ఆ అవుట్ఫిట్లో ఎవరో వస్తారు సమీజైన్ బదులు. ట్రిక్ విలియం పిలిచి నేను నిన్ను అట్ట కొట్టేస్తా ఇట్ట కొట్టేస్తా, నువ్వు జింజర్ పేపర్ అంటే నవ్వుతా ఉంటాడు. అప్పుడు సమీజైన్ వస్తాడు అనమాట, మొత్తం ఇన్సల్ట్ చేసేస్తాడు సమీజైన్ని. ఈ ప్రోమో మాత్రం సమీజైన్ని ఇన్సల్ట్ చేస్తాడు. సమీజైన్ వస్తాడు, ఓకే అని వస్తాడు. సమీజైన్ వచ్చేసి ఏం చెప్తాడంటే, నేను ఇప్పుడు దాకా ఇన్ని రసల్మేనియా ఆడాను కదా, నువ్వు ఒక గ్రేట్ తోటి నువ్వు ఫైట్ చేస్తున్నావు, ఆ గ్రేట్ నేనే ఇంకెవరో కాదు అని చెప్పి మన సమీజైన్ వచ్చి చెప్తాడు. సమీజైన్ వచ్చేసి నువ్వు ఆ మూలకు పో, నువ్వు అసలు ఆ మూలకి వెళ్ళిపోయి ఉండబాక, నేను చూస్తుంటే నాకు అసహ్యం వేస్తుంది అని చెప్పి మూలకు పంపించేస్తాడు అనమాట మనోడు. మనోడు అంటే ఇది మన జింజర్ పేపర్ వేసుకొచ్చాడు, జింజర్. అప్పుడు వచ్చేసి చెప్తాడు మొత్తం, నేను అసలు గ్రేట్, నువ్వు ఫైట్ చేసేది ఒక గ్రేట్ తోటి, ఒక బెస్ట్ తోటి షార్ట్గా, ఇంకా ఆడంతా మెయిన్ లేదు, అంతా ఇంకంతే, నిన్ను అట్టగొడతాను, నిన్ను ఎంబారెస్ చేస్తాను. నువ్వు పోయిన వారం ట్రిక్ విలియం ఏమంటాడు, పోయిన వారం నువ్వు నన్ను నా పెద్ద మిస్టేక్ చేసావు, నువ్వు మా ఫ్రెండ్ని కొట్టి బెల్లే తప్పు చేసావు అని అంటాడు ట్రిక్ విలియం. నిన్ను ఫ్రెండ్ కాదు నిన్ను కూడా కొట్టాల్సింది, మిస్ అయిపోయావు అని చెప్పేసి సమీజైన్ అంటాడు. ఇంకప్పుడు లాస్ట్లో నువ్వు ఒక బెస్ట్తోనే ఫైట్ చేస్తావు అని చెప్పి ఏదో సంథింగ్ ఏదో అంటే అట్లా కొట్టుకుంటారు అంతే. పర్సనల్ లెవెల్ ఏ ఫ్యూడ్ అయినా పర్సనల్ వెళ్ళదు భయ్య, కాకపోతే ఇంత షార్ట్గా ఉండదు. ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ అయినా డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్షిప్ అయినా, అది ఇప్పుడు వాడికి హలో కిక్ ఇస్తాడు మొత్తం. అప్పుడు ట్రిక్ విలియం వచ్చేసి ట్రిక్ షాట్ ఇచ్చేస్తాడు, ఇట్లా ఛాంపియన్ ఎత్తేస్తాడు. ఇలాగ ఎత్తాడంటే ఎవరు గెలుస్తారో తెలిసిపోద్ది, అది మీకు తెలుసు కానీ నేను చెప్పను, అది మీరు తెలుసుకోండి. నేను ఇంతకేదో చెప్తా ఉన్నాను. రసల్మేనియా ఫ్యూడ్లు అంటే 4-5 నెలల నుంచే ఉంటాయి స్టార్టింగ్, తెలుసా? రసల్మేనియా ఫ్యూడ్లు ఎప్పుడైనా 4-5 నెలల నుంచే స్టార్ట్ అయి ఉంటాయి. ఇదేందో నెలకి 15 రోజులకి అట్లా అమ్మటే స్టార్ట్ అయిపోతున్నాయా? రసల్మేనియా ఈసారి అంత హైప్ లేదు భయ్, పోయినసారి ఉన్నంత హైప్ లేదు. పోయినసారి జాన్సీనా కోసం చూసాం మనం, ఈసారి ఎవరి కోసం? రోమన్ రీన్స్ కోసం, సీఎం పంక్, ర్యాండీ ఆర్టన్ కోసం చూస్తాం.
పోయినసారి అన్నంత హైప్ ఎందుకు లేదంటే అన్ని ఫీల్డ్లు ఇప్పుడే స్టార్ట్ అయిపోయినాయి. ఈ మ్యాచ్ సంగతి మాట్లాడతాను భయ్య. బెయిలీ వాళ్ళ మ్యాచ్ ఉంది కదా, మధ్యలో ఇంటర్ అయిపోయి గడబడైపోద్ది, అది పెద్ద ఏం ఉండదు. ఇంకోటి ఇది వచ్చేసి మన బ్యాటిల్ రాయలు, ఆండ్రే ద జాయింట్ మోడల్ బ్యాటిల్ రాయలు. దీంట్లో వచ్చేసి మన రాయ్స్కి అండ్ మెయిన్ ఎంట్రన్స్ రాయ్స్కి జో హెన్రీ, అండ్ ఇంకోటి కిట్ విలియం ఉంటాడు, అండ్ మన అపోలో క్రూజు, టాలాటంగా, మెయిన్ టాలాటంగా, ఇంకోటి వచ్చేసి ఓటీస్, మన ఇది మన మోటార్ సిటీ మిషన్ గన్స్, జానీ గోర్గాడ్ అండ్ యాక్సియమ్, ఇంకా మళ్ళీ చాలామంది అదే మన ఇడియా డ్రాగన్ లీ, ఇంకా చాలామంది మెయిన్ మనకు అక్కడగా సుస్కే నాకమోరా, అలిస్టర్ బ్లాక్, ఇంకోటి వచ్చేసి టిజావా, మన ఓటీస్ కోపం వచ్చి ఓటీస్ మాత్రం బాగా ఫైట్ దీంట్లో ఫైటింగ్ బాగా చేసేది ఎవరంటే ఓటీస్, అలిస్టర్ బ్లాక్ కొంచెం బాగా కనిపిస్తారు భయ. ఇంకోటి మెయిన్ వచ్చేసి మన టాలాటంగా, మన రాజ్కి అండ్ ఓటీస్ లాస్ట్ మెయిన్, వీళ్ళు ముగ్గురే మిగులుతారు. మన ఓటీస్ వచ్చేసి రాజ్కిని కొట్టబోతుంటే టాలాటంగా ఇంటరప్ట్ చేస్తాడు. ఇంకా టాలాటంగాకి మన రాజ్కి ఫ్లయింగ్ బాస్టర్ ఇచ్చేసి క్లోజ్ అని వేసేసి మన రాజ్కి గెలుస్తాడు. నాకైతే ఫుల్ హ్యాపీ భయ్య, ఎందుకంటే రాజ్కి డబ్ల్యూడబ్ల్యూ నుంచి కాకుండా ఇంతకు ముందు ఉన్నప్పుడు బాగా కష్టపడ్డాడు మనిషి డబ్ల్యూడబ్ల్యూలో డైరెక్ట్గా రాలా, అతను ఒక ప్లేస్ సంపాదించుకొని ఏఈడబ్ల్యూలో కూడా తక్కువకి వెళ్ళాడు, హార్డ్గా పనిచేశాడు భయ్య. మన డబ్ల్యూడబ్ల్యూ వాళ్ళు తీసుకోవాలా, ఏఈడబ్ల్యూ వాళ్ళు తీసుకున్నారు, ఏఈడబ్ల్యూలో పేరు సంపాదించారు, మన డబ్ల్యూడబ్ల్యూలో అప్లై చేశాడు, మన డబ్ల్యూడబ్ల్యూలో ఇచ్చారు. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి వచ్చాడు అనమాట. అంటే ఈ కోడీ రోడ్స్ లాగా డబ్ల్యూడబ్ల్యూలో పేరు సంపాదించి డబ్ల్యూడబ్ల్యూని ముంచేసి ఏఈడబ్ల్యూకి బాలా. ఏఈడబ్ల్యూ వచ్చింది కాబట్టి సగం డబ్ల్యూడబ్ల్యూ పడిపోయింది భయ్య. నేను చెప్తున్నాను కదా, మన డీన్ అంబ్రోస్ వెళ్ళడం, క్రిస్ జెరికో వెళ్ళడం, ఎడ్జో, క్రిస్టియానో, చాలామంది నెవ్విలు చాలామంది వెళ్ళిపోయారు మన డబ్ల్యూడబ్ల్యూ సూపర్ స్టార్. మన కోడీ రోడ్స్ పెట్టాడు ఆ కంపెనీ ఇంకా వారి ఓడితోటి. ఇప్పుడు కోడీ రోడ్స్ వచ్చి ఏం చెప్పడు భయ్యా, కోడీ రోడ్స్ వచ్చి పొద్దున మన ర్యాండీ ఆర్టన్ మాట్లాడిన సంగతి మాట్లాడతాడు. నేను ఛాంపియను, నేను గ్రేట్ ఆడస్తాడు కూడా. నాకు అసలు నచ్చదు, అసలు ఈ కోడీ రోడ్స్ సిగ్మెంటే నాకు నచ్చదు భయ్య. ఎందుకంటే కోడీ రోడ్స్ ల్యాగు అంతా ఎట్లా మాట్లాడుతుంటే, కోడీ రోడ్స్ సింపతి స్టార్, సింపతి నాకు వస్తే అది ఇప్పుడు సింపతి చెప్పుకుంటా ఉంటాడు. మన సీఎం పంక్ వస్తాడు, సీఎం పంక్ ఎందుకు వస్తాడు, ఈ మెయిన్ ఈవెంట్లో సిగ్మెంట్లు ఎందుకు పెడుతున్నారో అర్థమే కావట్లా. మెయిన్ ఈవెంట్లో మంచి మ్యాచ్ లేదంటే బ్రాలు, ఈ సిగ్మెంట్ ఫస్ట్లో పెట్టేసి మన వైట్ 6 లాస్ట్లో అయినా పెట్టచ్చు కదా మెయిన్ ఈవెంట్. ఇప్పుడు వచ్చేసి ఏం చెప్తాడంటే మన కోడీ రోడ్స్ వచ్చి నువ్వు ద బెస్ట్తో ర్యాండీ ఆర్టన్తో ఫైట్ చేస్తున్నావు, సీఎం పంక్ వస్తాడు చెప్తాడు, నువ్వు ర్యాండీ ఆర్టన్తో ఫైట్ చేస్తున్నావు, నువ్వు వెంటనే ఛాంపియన్షిప్ తీసుకొని ఇంటికి రావాలని అనుకుంటున్నాను, నెక్స్ట్ మండే వద్దాం, మన ఇద్దరం వస్తాం, మన ఇద్దరం యాజ్ ఏ ఛాంపియన్ లాగే వద్దాం, డీల్ అని ఇద్దరు మాట్లాడుకుంటారు. ఖచ్చితంగా ఇద్దరం ఛాంపియన్ లాగా రావాల్సిందే అని చెప్పేసి ఆల్ ద బెస్ట్ అండ్ షేక్ హ్యాండ్ ఇస్తాడు, వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మన కోడీ రోడ్స్ ఆపుతాడు భయ్య. కోడీ రోడ్స్ ఆపంగానే ఏదన్నా గీల్ టన్ అవ్వద్దేమో అనుకున్నా. ఇట్లా కోడీ రోడ్స్ ఆపి నీకు కూడా ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి, నువ్వు ద బెస్ట్తో ఫైట్ చేస్తున్నావు, ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్తో ఫైట్ చేస్తున్నావు, ద మెయిన్ ఈవెంట్ స్మాషర్తో ఫైట్ చేస్తున్నావు, డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్, మనం ఏం చేయలేని అంత స్థాయిలో ఉన్న ఛాంపియన్తో నువ్వు ఫైట్ చేస్తున్నావు. అతనికి ఛాంపియన్ లేకపోయినా పర్వాలేదు, ఛాంపియన్ లాగే ఉంటాడు. నువ్వు అతన్ని ఓడించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా నాన్న నాకు చెప్పిన మాటలే నీకు చెప్తానని చెప్పి ఏడుస్తాడు. ఏడిస్తే మ్యూజిక్ ప్లే అయిపోద్ది. అప్పుడు సీఎం పంక్ ఏమంటాడంటే, ఇప్పుడు మనం ఏడవడానికి లేదు, మనం మన వాళ్ళతో సెలబ్రేట్ చేసి వెళ్దాం అంటాడు. ఇక్కడతో అయిపోయింది భయ్య, స్మాక్ డౌన్ అయితే అయిపోయింది. నేను కటింగ్లు చేసి అంత నాకు మజా రావట్లా స్మాక్ డౌన్లో. ఇప్పుడు నేను మెయిన్ విషయానికి వస్తా. ఏంటంటే మన స్టీవ్ ఆస్టిన్ గురించి మాట్లాడాలి భయ్య. ఎందుకంటే స్టోన్ కోల్డ్ గోల్డ్బర్గ్, మన గోల్డ్బర్గ్, జాన్ సీనా, ఏజే స్టైల్స్ లాగా అఫీషియల్గా రిటర్న్ అవ్వాల. మన స్టీవ్ ఆస్టిన్ రిటర్న్ చేస్తాడు. ఎప్పుడు రిటర్న్ చేస్తాడంటే రెసల్మేనియాలో రిటర్న్ చేయొచ్చు. చాలా ప్లాన్స్ ఉన్నాయి మనోడికి. ప్లాన్స్ అంటే ఇది మాత్రం ఫిక్స్డ్ రూమర్ అయితే కాదు భయ్యా, జస్ట్ వచ్చింది మనకి. స్టీవ్ ఆస్టిన్ అయితే రిటర్న్ అవ్వలేదు.
రెసల్మేనియాలో ఏదన్నా ఈ పాటికి మామూలుగా అయితే స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్ రావాలి, వచ్చి మన ఏదో ఉంది కదా, అదే మన రిటర్న్ మ్యాచ్ ఏదన్నా ప్లాన్ చేయాలా, రిటర్న్ అవ్వేదానికి ఏదన్నా మ్యాచ్ ప్లాన్ చేయాలా. కానీ మన స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్ ఇంకా రాలా. దీని అర్థం ఏంటంటే మన స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్ సమ్మర్ స్లామ్ వరకు ఎవరితైనా ఫ్యూడ్లో ఉంటాడు, లేకపోతే ఈ మధ్యలో ఏడైనా వచ్చి ఫ్యూడ్లో ఉంటాడు, రెసల్మేనియా నుంచి వస్తాడు, వచ్చి ఫ్యూడ్లో ఉంటాడు, మనోడు రిటర్న్ మ్యాచ్ టీజ్ అవ్వద్ది, రిటర్న్ అవుతాడు అని రూమర్ వచ్చింది. ఇది మాత్రం అఫీషియల్ అయితే కాదు, జస్ట్ వచ్చింది కాబట్టి మీకు చెప్పాను. ఇంకోటి వచ్చేసి మన రాకుదైతే రూమరు, చాలా టీజ్ కూడా మన డబ్ల్యూడబ్ల్యూలు హింట్ కూడా ఇచ్చారు, చాలా హింట్ కూడా ఇచ్చారు. దీంట్లో అయితే రాక్ కూడా వస్తాడని అనింది. ఇంకోటి జాన్ సీనా మనకు తెలిసిందే, జాన్ సీనా హోస్ట్. జాన్ సీనా ఒక కప్ మీద నేనేం చేయలేను, మీరే చేసుకోవాలి, నేను రిటైర్డ్ అయిపోయానని చెప్పి ఒక కప్ మీద ఇండైరెక్ట్గా ఇన్స్టాలో పోస్ట్ చేశాడు. దాని సంగతి పక్కన పెట్టేస్తే ఇప్పుడు నేను ఎందుకు రాక్ జాన్ సీనా అంటున్నానంటే, జాన్ సీనా రాక్ మధ్యలో ఏదన్నా సెగ్మెంట్ ఉంటుంది భయ్యా, షార్ట్ సెగ్మెంట్, అది కూడా ఎలాగంటే న్యాచురల్గా రెస్పెక్ట్ఫుల్గా అలాగుంటుందని నేను అనుకుంటున్నా. అండ్ ఇంకోటి వచ్చేసి మొత్తానికైతే ఇది భయ్య అప్డేట్స్. రాక్ వస్తాడు, స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్ వస్తాడు, జాన్ సీనా అఫీషియల్. రాక్ స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్ మాత్రం జస్ట్ ఒక రూమర్, అంటే మొత్తం అయితే అఫీషియల్ అయితే కాదు, 50-50. జాన్ సీనా అయితే 100% వస్తాడు. కాకపోతే జాన్ సీనా ఎట్లా వస్తాడంటే, మన రాక్ ఏమన్నా జాన్ సీనా హోస్టింగ్కి వచ్చేటప్పుడు ఇంటరప్ట్ చేస్తాడు, మన జాన్ సీనా షో ఓపెన్ చేస్తాడు కంపల్సరీ. షో ఓపెన్ చేసినప్పుడు మన రాక్ ఏమన్నా ఇంటరప్ట్ చేయొచ్చు. ఇంకా మన రాక్ ఎటు సైడ్ పోతాడంటే, మన సీఎం పంక్ రోమన్ రైన్స్ ఫ్యూడ్లో అయినా జాయిన్ అవ్వచ్చు, లేదంటే మన ర్యాండీ ప్యాట్ మెకాఫీతో అయినా జాయిన్ అవ్వచ్చు, ఏదో ఒక ఫ్యూడ్లో జాయిన్ అవ్వచ్చు. కానీ రాక్ వస్తాడని మాత్రం కొంచెం గట్టిగా రూమర్ వస్తుంది. స్టోన్ కోల్డ్ సంగతి పక్కన పెట్టేసి రాక్ మాత్రం వస్తాడని ఉంది. ఇంకోటి వచ్చేసి మామూలుగా అయితే ఒక 4 రోజుల క్రితం అసలు రాకే రాడని వచ్చింది, ఇప్పుడు రాక్ వస్తాడని వచ్చింది. ఇంతకుముందు నాకు జాన్ సీనా హోస్ట్ అఫీషియల్ చేయనప్పుడే నాకు జాన్ సీనా వస్తాడని మనకు రూమర్స్ అప్డేట్స్ వచ్చినాయి. నేను జాన్ సీనా వస్తాడని అప్పుడు చెప్పాను ఫస్ట్ వీడియోలో, అంటే మన ఓబాఫేమి ఓపెన్ ఛాలెంజ్ బ్రాక్ లెస్నర్ పెట్టినప్పుడే నేను చెప్పాను. ఇప్పుడు అది మావా రేపైతే రాకు, మన జాన్ సీనా, స్టోన్ కోల్డ్ నైట్ 1 నైట్ 2 దేంట్లో అయినా రావచ్చు. కాకపోతే నైట్ 1 నైట్ 2 ఓపెన్ చేసేది మాత్రం జాన్ సీనానే. అండ్ ఈ వీడియో ఎంతవరకు ఉంది, ఈ వీడియో నచ్చినట్టయితే కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ వరకు చూసిన వాళ్ళు థ్యాంక్ యూ, చాలా చాలా థ్యాంక్స్. లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ ఫ్రమ్ వాచింగ్. థ్యాంక్ యూ.